ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఇచ్చిన చిన్న గిఫ్ట్ భారత క్రికెట్లో ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ కారణమైందా? లార్డ్స్లో ఇంగ్లాండ్ పైన రోహిత్ శర్మ ఆడిన 138 పరుగుల ఇన్నింగ్స్ వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందట. మూడో వన్డేకి ముందు రోహిత్ శర్మ పైన తీవ్ర ఒత్తిడి నెలకొంది. వరుసగా 8 వన్డే ఇన్నింగ్స్లో అర్ధశతకం కూడా చేయలేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన రిటైర్మెంట్ పైన కూడా అనేక ఊహాగానాలు వినిపించాయి. అయితే రోహిత్ వాటన్నిటికీ తన బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు. లార్డ్స్లో 110 బంతుల్లో 138 పరుగులు చేసి తన 34వ వన్డే సెంచరీని నమోదు చేశాడు రోహిత్ శర్మ. 17 ఫోర్లు 5 సిక్సర్లతో ఇంగ్లాండ్ బౌలర్లపైన ఎదురుదాడికి దిగాడు. ఈ ఇన్నింగ్స్తో లార్డ్స్లో వన్డేలో సెంచరీ చేసిన తొలి బ్యాటర్గా రోహిత్ శర్మ నిలిచాడు. దాంతోపాటు సౌరవ్ గంగూలీ రికార్డును కూడా అధిగమించాడు రోహిత్ శర్మ. అయితే మ్యాచ్ అనంతరం మరో విషయం అందరి దృష్టిని ఆకర్షించింది. రోహిత్ ఉపయోగించిన బ్యాట్ పైన శార్దూల్ అని ఉండడాన్ని అభిమానులు గమనించారు. ఆ బ్యాట్ ఆయన చిన్నప్పటి ఫ్రెండ్ ముంబై సహచరుడు శార్దూల్ ఠాకూర్ ఇచ్చింది అని సమాచారం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా తన బ్యాట్తోనే ఆడే రోహిత్ శర్మ ఈ మ్యాచ్లో మాత్రం భారత ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ బ్యాట్ని ఉపయోగించి ఈ చారిత్రక సెంచరీ చేశాడు. ఈ విషయాన్ని మ్యాచ్ జరుగుతున్న సమయంలో శార్దూల్ స్వయంగా చెప్పాడు. నిన్న జరిగిన మ్యాచ్కు హిందీ కామెంటేటర్గా వ్యవహరించిన శార్దూల్ ఈ మ్యాచ్ లైవ్లో కెమెరామెన్ రోహిత్ బ్యాట్ను జూమ్ చేయడంతో ఆ బ్యాట్ నాకు చెందింది అని చెప్పాడు. అది కూడా నా బ్యాటే, నన్ను టీమిండియా నుంచి దూరం చేయలేరంటూ శార్దూల్ సరదాగా వ్యాఖ్యానించారు. శార్దూల్ ఇచ్చిన బ్యాట్తోనే రోహిత్ శర్మ నిన్నటి మ్యాచ్లో సెంచరీ సాధించాడు. Taste the Daily.